చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనకి అప్పో దీపో భవ అనే ఒక కాన్సెప్ట్ పైన అద్భుతంగా మనకి దాని గురించి క్లుప్తంగా వివరంగా వివరించడానికి ధ్యానరత్న ఆకురాజ్ శంకర్రావు గారు మంగళగిరి నుంచి సార్ ఆల్రెడీ వచ్చున్నారు క్లాస్లోకి. సార్ గురించి మన సెషన్ స్టార్ట్ చేసే ముందు సార్ గురించి మనం తెలుసుకుందాం. సో శంకర్రావు గారు మరి విజయవాడ దగ్గర మంగళగిరి అనే మీకు ఐడియా ఉంటుంది, అక్కడ ఉంటారు. సో ఎన్నో సంవత్సరాల పాటు మరి ఎన్నో వందల మందికి వేల మందికి క్లాసులు ఈ జూమ్ సెషన్స్ అన్ని జూమ్గా అవ్వచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. అట్లాగే మరి కొన్ని వేల మందికి ధ్యానాన్ని అందిస్తూ తన జీవితాన్ని పిరమిడ్ సొసైటీకి మరి పత్రి సార్తో ఎంతో అనుబంధం ఉంది. గురువు గారితో మరి సహచర్యం చేస్తూ మరి మాకు గుంటూరు జిల్లా పిరమిడ్ సేవాదళ అధ్యక్షులుగా కూడా ఉన్నారు సారు. సో ఎన్నో వేల మందికి ధ్యానులుగా మార్చారు. మరి తన జీవితాన్ని అటు భౌతికంగా జీవిస్తూ ఇటు ఆధ్యాత్మికంగా శాకాహార ర్యాలీలు కావచ్చు, మరి కొన్ని వందల వేల క్లాసులు చేశారు సారు. సో అటువంటి గొప్ప మాస్టర్ మనకి ఈరోజు మనకి జూమ్ సెషన్కి వచ్చారు. సో సార్ని ప్రేమపూర్వకంగా క్లాప్స్తో మనం ఆహ్వానిద్దాం. సార్ వెల్కమ్ సార్, శంకర్రావు సార్. అందరికి ఆత్మ ప్రణామాలు. వాయిస్ ఓకేనా? యా ఓకే సార్. అందరికి ఆత్మ ప్రణామాలు. మన శివ గారు చెప్పినట్టు అది మంగళగిరి. నేను గత 22 సంవత్సరాలకి యొక్క ధ్యాన మార్గంలో ఉన్నాను. ముందుగా మనందరికీ శ్వాస అనే గురువుని పరిచయం చేసి మనలోని దైవత్వాన్ని మనకి ఎరుకుపరిచిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అట్లాగే స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు, సద్గురు సదానంద యోగేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అట్లాగే ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. కొత్తవారు ఎందుకంటే 1 year అట్లా దరిదాపుగా 1 year బిలో వచ్చిన వాళ్ళు, లేకపోతే కరోనా తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయొచ్చు. అంటే కొత్తవారు పాతవారని తెలుసుకోవటం కోసం. ఓకే, కొత్తవారే ఉన్నారు. ఓకే సార్. ఓకే, అందరికీ మరొకసారి ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఈ జూమ్ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలిసి పత్రిజీకి అత్యంత ఇష్టమైనటువంటి కాన్సెప్ట్ ఆధ్యాత్మికత అంటేనే అప్పో దీపో భవ. అంటే మన వాస్తవాన్ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాము, మనమే సృష్టికర్తలము. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యని మన యొక్క ఆత్మశక్తి ద్వారానే మనం పరిష్కరించుకోవటం ద్వారా, మన జ్ఞానాన్ని పెంపొందించుకోవటం ద్వారా ఆ ముక్త స్థితి అనేది ఏదైతే ఉందో దాన్ని పొందటానికి ఏకైక మార్గము అప్పో దీపో భవ. ఇంకా వేరే మార్గాలు లేవు. పత్రి సార్ చెప్పారు. అన్న 1 minute అన్న, 1 minute. అందరు వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి. క్లాస్ జరిగేటప్పుడు అందరు వీడియోస్ ఆన్ చేయాలి మేడం. ఓకే అన్న. ఓకే అండి. వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనేది ఎంతగా అవగతం చేసుకోగలుగుతామో అంతగా మన జీవన విధానం మారిపోతుంది. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే విధానం మారిపోతుంది. మన మైండ్ థింకింగ్ మారిపోతుంది. మన మైండ్ థింక్ మారకుండా మన జీవితం మారదు. కాబట్టి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒక భగవద్గీత లాగా, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా ఉన్నటువంటి
తులసీ దళం. తులసి దళం ఎంతమంది చదివారా? తులసి దళం మొట్టమొదట ఎవరైనా సరే ధ్యానంలోకి వస్తే, మన పిఎస్ఎస్ఎంలోకి వస్తే, పత్రి గారిని అర్థం చేసుకోవాలన్నా, మన పిరమిడ్ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలన్నా, మన మార్గం సవ్యంగా సరైన దారిలో నడవాలన్నా, తులసి దళం అనే బుక్ 1 తర్వాత 2 కూడా వచ్చింది. ఆ 2 మన దగ్గర పెట్టుకోవాలి, రెఫరెన్స్ అన్నమాట. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, మనకి ఏది అవగాహన కావాలన్నా, ఏ సందేహం వచ్చినా, పత్రిసార్ వీడియోస్ అన్ని మనం చూడలేము, అన్ని వినలేము, అన్ని అర్థం కూడా చేసుకోలేము. కానీ ఆ రిఫరెన్స్ కి మనకి ఆ తులసి దళం అనేది మన దగ్గర పెట్టుకోవాలి. ఆ తులసి దళం పెట్టుకున్నప్పుడు మాత్రమే అది రోడ్ మ్యాప్ అన్నమాట. పిఎస్ఎస్ఎం రోడ్ మ్యాప్. పిఎస్ఎస్ఎం మీన్స్ ఒక మానవుడు మాధవుడిగా మారటం. గుర్తుంచుకోండి, పిఎస్ఎస్ఎం అంటే ఎందుకు పత్రిసారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ని స్థాపించాల్సి వచ్చింది? ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు, వందలు వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు, గురువులు, ఆ జ్ఞాన భాండాగారం ఎంతో ఉన్నా, సాధన ఎంతో ఉన్నా, మళ్ళీ సారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది ఎందుకు స్థాపించారు? ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన యొక్క లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యంలో ప్రయాణం చేస్తే మనం పొందేటువంటి ఫలితం ఏంటి? ఇవన్నీ కూడా మనం అవగతం చేసుకోవాలి. అంటే కొత్తగా ఉన్నారు కాబట్టి, ధ్యానం అంటే మొట్టమొదట ధ్యానం అనేది ఆరోగ్యం కోసం, ప్రశాంతత కోసం, బుద్ధి వికసిస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది, జీవన్ముక్తి కలిగిద్ది. ఇవన్నీ మనం వింటా ఉంటాం. వినటం వేరు, ఆచరణలో మనం జీవించేటప్పుడు ఎదురైన సంఘటనల్ని మనం మన జీవితంలో అప్లై చేసుకొని దాన్ని మనం ముందుకు వెళ్ళగలగటానికి మనకి రూట్ మ్యాప్ కావాలి. విన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి, గ్రూప్ లో ఉన్నప్పుడు మనకి ఎనర్జీస్ ఫుల్గా ఉంటాయి, సత్సంగంలో ఉన్నప్పుడు ఎనర్జీస్ బాగుంటాయి, అంతా అర్థమైపోయినట్టే ఉంటది, అంతా ఆచరిస్తున్నట్టే ఉంటది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా సంఘటనలు ఎదురైనప్పుడు, లేకపోతే అనేక రకాల విషయాలు మన ముందుకు వచ్చినప్పుడు, మనం నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అనేది ఉంటది, మళ్ళీ గందరగోళం అనేది ఉంటది. కాబట్టి ఎప్పుడైతే మన లక్ష్యం ఏంటి, మన పిఎస్ఎస్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎందుకు చెప్పారు, పిఎస్ఎస్ఎం అంటే ఏంటి, పత్రిజీ అంటే ఏంటి, మనం దీనిలోకి ఎందుకు వచ్చాం, మనం ఏం సాధించడానికి మనం ముందుకు వెళ్తున్నాము అనేది, ఇవి ఫండమెంటల్ అనే అనమాట. ఈ రూట్ మ్యాప్స్ కంపల్సరీ ఉండాలి. ఎక్కడికైనా మనం బయలుదేరుతున్నాం అంటే ఇంట్లోంచి మనం బయటికి వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నాము, ఏం పొందడానికి వెళ్తున్నాము, ఏం సాధించడానికి వెళ్తున్నాం, ఏం తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, ఎంతలో తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, ఇవన్నీ ఎట్లయితే మనం మార్కెట్కి వెళ్తే అన్ని ఆలోచించుకుంటాం కదా. అంతా రూట్ మ్యాప్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళి చేయం కదా. అలాగే ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుంది, మనం దేని పని మీద బయటికి వెళ్తాము, ఏవో మనం కావాల్సినవి కాకుండా అనవసరమైనవి మన ఇంటికి తెచ్చుకుంటాం, తర్వాత చింతిస్తాం అన్నమాట. నేను ఒక పని మీద వెళ్ళాను, ఇంకో పని ఏదో చేసుకొచ్చాను, నేను ఇంతలోనే కావాలనుకున్నాను, ఎంతో చేసుకొచ్చానని చెప్పేసి మళ్ళీ చింతాక్రాంతులు కాకుండా ఉండాలి అంటే మనం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో తులసి దళం అనేది దగ్గర పెట్టుకోవాలి. తులసి దళంలో మొట్టమొదటి పేజీలో చెప్తారనమాట పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎవరు అని. ఎందుకు చెప్తున్నట్టే, అప్పో దీపోభావ అంటే మనం ఏంటో, అంతే కదా, మనం చేసే ప్రయాణం ఏంటో మనకు తెలిస్తే, ఎక్కడి గమ్యం ఏంటో మనకు తెలిస్తే, ఆ మార్గంలో ఉన్నామో లేదని నిరంతరం చెక్ చేసుకుంటా ఉండాలి. నిరంతరం గమ్యంకి వెళ్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి కదా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సార్ ఏం చెప్పారంటే, తులసి దళం మొట్టమొదట్లో ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఎవరు, నా యొక్క అంటే మన పిఎస్ఎస్ఎం పెట్టాను, మనం ఏం చెప్పుకోవాలి, అందరూ చెప్తారు నేను బుద్ధిస్ట్ అంటే బుద్ధిస్ట్ అని చెప్తారు, నేను శ్రీకృష్ణ పరమాత్మ అంటే నేను భక్తి మార్గంలో ఉన్నా అని చెప్తారు, లేకపోతే నేను ఫలానా ఫలానా అని ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. పిరమిడ్ మాస్టర్స్కి ఏంటి ఐడెంటిఫికేషన్, మనం ఏం చెప్పుకోవాలి, నేనే మార్గంలో ఉన్నానని చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన చెప్పారు తులసి దళం.
తులసి దళం అంటే 2 ఆకులు ఉంటాయి. తులసి దళానికి 2 ఆకులు చెప్పారు. ఒకటి, ఒక ఆకు శ్వాస మీద ధ్యాస, రెండవ ఆకు నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. దాన్నే అప్పో దీపో భావ అంటారు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఇది భగవద్గీతలో అదే చెప్పారు, బుద్ధ భగవానుడు అదే చెప్పాడు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక శాస్త్రం అంతా చెప్పేది నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకోవాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు మీతో కలిసి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నీ వాస్తవాన్ని నీవే సృష్టించుకుంటున్నావు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనం శరీరంగా ఉన్నాం, 2 మనసుగా ఉన్నాం, 3 ఆత్మగా ఉన్నాం. శరీరం అనేది ఒక అద్భుతమైంది. ఈ శరీరాన్ని మామూలుగా తుచ్చమైంది, ఇది వాళ్ళు ఉండిద్ది రేపు పోయిద్ది, దీన్ని మనం ఇదంతా మాయ, ఇది కూడా మనకి చెప్పబడింది వేదాంతంలో. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం అనేక మలుపులు తిరిగి పరిమితంతో ఆ ప్రజెంటేషన్ అంటే దానిలో ఉన్నటువంటి విషయాన్ని ప్రజెంట్ చేయటంలో జరిగినటువంటి పొరపాట్ల వలన మనం ఈ దివ్యమైనటువంటి శరీరాన్ని పైలోకాల క్యూలో నిలబడి ఈ దివ్యమైన శరీరాన్ని ఇక్కడ తెచ్చుకొని ఈ శరీరం ద్వారా ఎంతో జీవిత అనుభవాలు, జ్ఞానాన్ని పొందటానికి ఇక్కడికి వచ్చిన మనము ఈ శరీరం యొక్క విశిష్టతను మనం తెలుసుకోకపోవటం వలన మొట్టమొదటే మనం సరికాని మార్గంలోకి పడిపోయాం. ఈ దేహం అనేది దేవాలయము. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతనః. ఈ దేహం అనేది దేవాలయము, పవిత్రమైంది, ఇది తుచ్చమైంది కాదు, ఇది స్పిరిచువాలిటీ అని చెప్పారు పత్రిజీ. దేహం అనేది ఆధ్యాత్మికత, స్పిరిచువల్ అన్నమాట. ఈ దేహం లేకపోతే ఏం లేదు మనకి. ఈ దేహం ఉంది కాబట్టే కదా మనం ఇది ఇప్పుడు జూములు వింటున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము, అనుభవిస్తున్నాము, లేకపోతే వెతుకులాడుతా ఉన్నాము. వీటన్నిటికీ మూలం దేహము. కాబట్టి దేహం అనేది స్పిరిచువల్ అనేది మొట్టమొదటి తెలుసుకోవాలి. మన గురించి మనం తెలుసుకుంటున్నాం. మన దీపాన్ని మనం వెలిగించుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదట దేహం అనేది స్పిరిచువల్, ఇది తుచ్చమైంది కాదు. అట్లాగే ఆత్మ అనేది కూడా మనం తెలుసు. ఆత్మ అంటే సాక్షాత్ భగవత్ స్వరూపము, ఆత్మ పరబ్రహ్మం. కాబట్టి ఆత్మ పరబ్రహ్మం అన్నప్పుడు అది స్పిరిచువల్లే. దేహము స్పిరిచువల్లే, ఆత్మ స్పిరిచువల్లే. మరి ఇంకా మధ్యలో ఏదైతే ఉంది, మనస్సు ఉంది. ఈ మనస్సు ఏదైతే ఉందో ఇదే ప్రాపంచికత. నోట్ దిస్ పాయింట్. దేహం ఆధ్యాత్మికతే, ఆత్మ ఆధ్యాత్మికతే, దేహం అనేది ప్రాపంచికత. మరి ఈ ప్రాపంచిక దాన్ని పట్టుకొనే మనం ఆధ్యాత్మికకి ప్రయాణం చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని మనం వింటా ఉంటాం. ఇప్పుడు ఎన్ని నేళ్ళు ఉన్నాయి ఇక్కడ? నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి అంటే మరి ఎన్ని నేళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఈ నేనైతే మనకు తెలుస్తా ఉంది. ఈ నేను అనేది అసలైన నేను, ప్రాపంచిక నేనని చెప్తారు రమణ మహర్షి. కానీ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ లో ఇక్కడ తెలుసుకోవటము అంటే జ్ఞానాన్ని పొందటము. భక్తి మార్గం అనేది లేదు అని చెప్పారు. భక్తి మార్గం అనేది లేనే లేదు. జ్ఞాన మార్గము, జ్ఞానకాండ. ఎంతగా మనం జ్ఞానం పట్ల ఎంతో ఉంటామో ఆ జ్ఞానాన్ని నిరంతరం చేసుకుంటా ఉంటాము. అప్పుడు మాత్రమే మనం ఉద్ధరించుకోగలము. జ్ఞానం లేకుండా మన ప్రయాణం అనేది గుడ్డెత్తి చేలో పడ్డట్టే ఉంటుంది. జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఏ జ్ఞానం కావాలి? మనం ఏదైతే నేను ఆత్మని అని నేను అనుకుంటున్నానో ఆ నీ ఆత్మ ఆల్రెడీ నువ్వు ఆత్మవే. కానీ మళ్ళీ నువ్వు ఎందుకు నిన్ను నువ్వు అంగీకరించలేకపోతున్నావు అంటే నీకు ఏవైతే విషయాలు తెలుసో ఆ విషయాలు నీ మనస్సు నమ్మనంత కాలం నీ జీవితంలో నువ్వు అప్లై చేయలేవు. నోట్ దిస్ పాయింట్ అండి, అందరు గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం.
అసలు మన పప్పులో కాలేస్తుంది ఇక్కడ. ఎందుకు మనం ధ్యానం బాగా చేయాలనుకుంటాను, లేకపోతే ఏదైనా ఒక వ్యాపారం బాగా చేయాలనుకుంటాను, లేకపోతే ఏదైనా నేను సాధించాలనుకుంటాను, లేకపోతే ఎర్లీ మార్నింగ్ నేను 5కో 4కో 3కో లేచి మెడిటేషన్ చేయాలనుకుంటాను, ఉత్సాహంగా చేయాలనుకుంటున్నాము. చేయాలనుకుంది ఎవరు? చేయాలనుకున్నది మనలోని చైతన్యం అయితే, మన చైతన్యం మన కోరిక. గుర్తుంచుకోండి, మన కోరికన్నీ కూడా మన చైతన్యం నుంచే వస్తాయి. మన కోరిక మనం వ్యక్తం చేసినప్పుడు మన మైండ్ ఏదైతే ఉందో అది మనల్ని నమ్మితేనే అది మనకి కావాల్సిన విధంగా పనిచేసి పెట్టిద్ది. లేకపోతే అది మనం చెప్పినట్టు వినదు. అంటే మన మాట, మనం చెప్పిన విషయాన్ని వీడు సరిగా ఆచరించటానికి సిద్ధంగా ఉన్నాడు, ఇతను చెప్పేది నేను తూచా తప్పకుండా పాటించాలి అనే భావన కలిగితేనే అది మనకు సహకరిస్తుంది మనసు. లేకపోతే మనకు సహకరించదు. ఎట్లా చెప్పాలంటే, ఇట్లా ఒకసారి మనం ఏమనుకుంటాం, ఉదయం 3 గంటలకు లేచి ధ్యానం చేయాలి, బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి, 3 గంటలకు లెగవాలి అనుకుంటాం. అలారం పెట్టుకుంటాం, లేకపోతే మనకు మనం చెప్పుకున్నా కానీ 3 గంటలకు లెగవచ్చు అలారం పెట్టుకోకపోయినా. మన మనసుకు కానీ 3 టైమ్స్ నేను 3 అవర్స్ లెగుస్తాను, 3 అవర్స్ లెగుస్తాను, 3 అవర్స్ లేసి ధ్యానం చేసుకుంటానని మన మైండ్కి చెబితే, మీరు ఒకసారి ఒక అలారం పెట్టుకోండి 3 గంటలకు అన్నట్టుగా. సరే, మీ మైండ్ కూడా 3 టైమ్స్ చెప్పుకోండి, మీరు పడుకోండి. 3 గంటలకి మీరు కళ్ళు తెరిసి, ఎలా తెరుస్తారంటే అలా ఒక్కసారిగా హాయిగా మెలకువ వచ్చిందనమాట. అంటే బద్ధకంగా కాకుండా, బలవంతంగా కాకుండా, సహజంగా అలా మెలకువ వచ్చేసి కళ్ళు తెరిసిన తర్వాత మీరు అలారం వైపు చూసిన తర్వాత మాత్రమే అలారం మోగిద్ది. అంటే మన మైండ్ పవర్ అంతుంది. మన మైండ్ పవరు అంతుంది. ఈ మైండ్ అంత పవర్ కలిగినటువంటిది, అంత అంటే మన యొక్క ఆజ్ఞని అంత అద్భుతంగా చిరసావహించేటువంటి ఈ మైండ్ ఏదైతే ఉందో, ఆ మైండ్‌ని మనమే పొల్యూట్ చేసుకున్నాం. ఏం చేశాం ఇక్కడ? అలారం మోగిద్ది, చూస్తాము, మళ్ళీ వెంటనే కొద్దిసేపు ఆగి పడుకుందాంలే పడుకుంటాం. మళ్ళీ ఏం చేస్తది అదేంటి? చూస్తది, ఒకరోజు చూస్తది, మళ్ళీ కొద్దిసేపు పడుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి లేపిద్ది, మళ్ళీ లేవం, ఇంకా బద్ధకిస్తాం, మళ్ళీ దుప్పటి ముసుగేసుకుంటాం. అప్పుడు ఏమనుకునిద్దంటే, వీడు చెప్తాడు గాని, నాకు ఆదేశిస్తాడు గాని, నేను చేసినప్పుడు అది వాడు ఇంప్లిమెంట్ చేయడు. కాబట్టి వీడి మాటను నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే భావన ఎప్పుడైతే మన మైండ్‌కి, అంటే మన మైండ్‌ని, మన అంతరంతో మన మైండ్‌కి ఏదైతే మన జీవితంలో చేయాలనుకుంటున్నామో, వాటిని మనమే నెగ్లెక్ట్ చేస్తున్నామనేది ఎప్పుడైతే మన మనసుకి తెలుస్తదో, అప్పుడు ఆ మనస్సు ఏంటంటే, మనం చెప్పిన మాట కాకుండా ఇటెళ్దామంటే, మన డ్రైవర్‌కి ఇటెళ్దామంటే, లేదండి ఈ డ్రైవర్ ఇటు బావుంటదన్నట్టుగా, కొత్త రూట్లు మనకే చెప్పినట్టుగా మన మనసు మననే తప్పుదారి పట్టించే పని చేస్తుంది. ఎందుకంటే, మన మీద మనకి నమ్మకం లేదు. కాబట్టి ఇక్కడ మన మనసుకి మనం ఏం సంకేతం ఇస్తున్నాము, ఆ సంకేతం ఇచ్చిన తర్వాత అది చెప్పినప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ మనం చేయగలుగుతున్నామా లేదా అనే ఎరుక కలగటం కోసమే ధ్యానం. గుర్తుంచుకో, నోట్ దిస్ పాయింట్. ధ్యానం అంటే ఆరోగ్యం రావటానికో, ప్రశాంతత రావటానికో, లేకపోతే ఇంక ఇయన్నీ కాదు. ఇవన్నీ మామూలుగా వచ్చేస్తాయి. తింటే మనం ఎట్లయితే భోజనం చేసేస్తే కడుపు నిండిపోయిద్ది. కడుపు నిండటానికి భోజనం కాదు మనం చేయాల్సింది. మనం ఏంటంటే శరీరం శక్తివంతంగా ఉండటానికి మనం ఏదైతే కార్యాలు నిర్వర్తించాలో, ఆ కార్యాలన్నీ కూడా నిర్వర్తించగలిగినటువంటి మేధస్సు, శరీర శక్తి ఇవన్నీ రావటం కోసం మనం ఆహారం తీసుకుంటాం. కడుపు నిండటం కోసం ఆహారం తీసుకుంటామా? చెప్పండి. అంటే కడుపు నిండటం కోసం ఆహారం తీసుకున్నా అంటే బుద్ధి లేదు అని. అంటే తినేటప్పుడు మనకి స్పృహ ఉండాలి గదా! ఈ ఆహారం ఎందుకు తీసుకుంటున్నాను? నాకు శరీరం శక్తివంతంగా తయారవ్వాలి, ఉత్సాహంగా తయారవ్వాలి, మేధస్సుగా ఉండాలి, నేను ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలగాలి. వాటన్నిటికీ కావాలంటే సరైన ఆహారం నేను తీసుకున్నప్పుడు, ఆ సరైన ఆహారం అన్ని వీటికి ఉపయోగపడిద్ది అనే భావనతో ఎప్పుడైతే సరైన ఆహారం ఎరుకతో మనం తీసుకున్నప్పుడు, అది అన్నిటికీ ఎలా పనిచేస్తా ఉందో, అలా గాకుండా కడుపు నిండితే చాలని జెప్పేసి ఆ సమయానికి
ఏదో చెత్త లోపలికి వేసేస్తే కడుపు అయితే నిండుతుంది, కానీ దానికి కావాల్సినటువంటి ఎనర్జీ అయితే మనకి రాదు. శరీరం సహకరించదు, నీ బుద్ధి వికసించదు, మనస్సు సోమర్తనం అయిపోతుంది, పడుకోమనిద్ది. కాబట్టి ఇక్కడ కడుపుకి తిండి ఎలా అయితే కాదో, ఇక్కడ ధ్యానంలో ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. మన యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే, మొట్టమొదట ధ్యానంలో వస్తే 2 లాభాలు వస్తాయి. ఒకటి దుఃఖరాహిత్యం. మొట్టమొదట అంటే ఆత్మవత్తి ఎదిగినప్పుడు దుఃఖరాహిత్యం వస్తుంది. 2 జన్మరాహిత్యం వస్తుంది. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకున్నాం. ఇవి 2 తులసి దళంలో 2 లాభాలు ఎందాక ఎట్లయితే చెప్పామో, ఒకటి ధ్యానము, రెండోది నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అనేది ఎలాగో, ఇక్కడ ధ్యానం చేసే మొదలు పెట్టిన తర్వాత మనకి ఇక్కడ 2 లాభాలు వస్తా ఉన్నాయి. ఒకటి దుఃఖరాహిత్యము. మీరు గమనించుకోవాలి, నేను దుఃఖరాహిత్యానికి నేను ప్రయాణం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నా అంటే దుఃఖరాహిత్యం కోసం నేను ధ్యానం చేస్తున్నాను. ఆ దుఃఖాల్లో శారీరక దుఃఖం ఒకటి, మానసిక దుఃఖం ఒకటి, బుద్ధిపరమైన దుఃఖం ఒకటి, 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. ఎవరు ధ్యానంలోకి వచ్చినా ఈ 3 రకాల దుఃఖాల నుంచి నివారణ జరిగిద్ది, దుఃఖరాహిత్యం అనేది జరుగుతుంది. అందుకే దుఃఖరాహిత్యం కాబట్టి శారీరకంగా అనారోగ్యాలు తొలగిపోతాయి, మానసికంగా ఒత్తిడి తొలగిపోతుంది, బుద్ధిపరమైనటువంటి ఏవైతే పరిమితాలు ఉన్నాయో, బుద్ధిలో మనం పరిమితమైన ఏదైతే ఉందో, అంటే మూఢ నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయబడతాయి అన్నమాట. కాబట్టి మొట్టమొదట ఎవరికైనా దుఃఖరాహిత్యం వస్తుంది, కానీ దుఃఖరాహిత్యమే కాదు, మనం జన్మరాహిత్యం కోసం కూడా చేయాలి. జన్మరాహిత్యం కోసమే మనం ధ్యాన మార్గంలోకి వచ్చాము. పత్రిసారి పరమ గురువులందరూ మన దుఃఖాన్ని పోగొట్టడానికి కాదు వచ్చింది, జన్మరాహిత్యాన్ని అందించటం కోసం వాళ్ళంతా ఈ భూమి మీదకి వచ్చారు, గుర్తుంచుకోవాలి. నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గలేదండి, ఆ నొప్పులు తగ్గలేదండి, ఈ నొప్పులు తగ్గలేదండి, ఇప్పుడు తగ్గిన ఈ జన్మలో తగ్గిన నువ్వు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినా, ఇంకో 100 జన్మలు ఎత్తినా, 1000 జన్మలు ఎత్తినా, నువ్వు ఎంతసేపటికి వీటి కోసమే నువ్వు జీవిస్తా ఉంటే ఇవన్నీ వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఎందుకంటే మనం నిరంతరం ఎన్నో కర్మలు చేస్తా ఉంటాం, ఎరుకతో ఎరుక లేకుండా. ఎరుకతో చేసినప్పుడు దానికి నివారణ మార్గం దొరుకుతుంది, ఎరుక లేనప్పుడు మళ్ళీ కొత్తగా అవి వచ్చి మన జీవితంలో ప్రవేశిస్తా ఉంటాయి. కాబట్టి ఎరుక ఉన్న స్థితి, ఎరుక లేని స్థితి నిరంతరం మన జీవితంలో సాగుతానే ఉంటది. ఈ శరీరంలో ఉన్నంత కాలం, ఈ మేనులో ఉన్నంత కాలం ఈ నేను అనేది మనసే అనే భావంతో ఉంటాం కాబట్టి, ఈ మనసే మనల్ని నడిపిస్తుంది అనే భావంతో ఉంటాం కాబట్టి, ఇది ఎప్పుడు ఈ కర్మబంధం నుంచి మనం బయటపడము. అంతే, తెగదు పాపము తీరదు పుణ్యము అని చెప్తాడు అనమాట. కాబట్టి మన లక్ష్యం ఏంటి అనేది పెట్టుకున్నప్పుడు మనను మనం ఉద్ధరించుకోవాలి. అంటే ఉద్ధరించుకోవడం అంటే ఈ దేహంతో దేనికోసం అయితే ఈ భూమి మీదకి వచ్చానో, ఈ శరీరంలోకి వచ్చానో, ఈ మనసు అనే దాన్ని అద్భుతమైనటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చానో, దీన్ని ఈ శరీరాన్ని ఈ మనస్సుని చక్కగా బుద్ధి వికాసం కోసం ఉపయోగించుకుంటూ నేను జన్మరాహిత్య స్థితిని పొందాలి, ముక్త స్థితిని పొందాలి. ఈ భూమి అనే పాఠశాలలో నేను ఈ అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకొని నేను ఉత్తీర్ణులయ్యి నేను ఇంకా ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి అనే మార్గాన్ని మనం ఇక్కడ ప్రతి క్షణం నిర్దేశించుకొని, ఆ దృష్టి కోణంలోనే మీరు సద్గ్రంథాలు చదివిన ఆ దృష్టి కోణంలోనే, ఒక మాస్టర్ క్లాస్ చెప్తున్న ఆ దృష్టి కోణంలోనే మీ జీవితంలో అనుక్షణము ఏ పని చేస్తున్నా, ఏం తింటున్నా, ఏం మాట్లాడుతున్నా, ఎలా జీవిస్తున్నా, నేను ఆ మార్గం వైపు ఉన్నానా లేదా అని మీరు పెట్టుకోవాలి. అది అప్పో దీపో భవ. మనం ఉద్ధరించుకోవటం అంటే అది. మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి జ్ఞానం కోసం మనం ప్రయాణం చేస్తున్నాము, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఎందుకు PSSM లో గురు పరంపర లేదు? ఏ పుస్తకం చదివినా ఏ గురువు అన్న గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్తారు. ఇక్కడేం పత్రి సార్ వచ్చేసి నీ శ్వాస నీ గురువు అని చెప్తారు. ఎందుకు చెప్పబడింది అంటే, ఇప్పటి వరకు ఈ భూమి మీద ఏవైతే ఆధ్యాత్మిక మార్గాలు గురువులు వచ్చారో చెప్పారో అవన్నీ కూడా
అవగాహన చేసుకునే విధానంలో, లేకపోతే తర్వాత దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో, అవి మన దగ్గరికి చేరి మనం జీవించే విధానంలో అపమార్గం పట్టినాయి. కాబట్టి లక్షల మంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు, వేల ఆశ్రమాలు ఉన్నాయి, కోటాను కోట్ల దేవాలయాలు ఉన్నాయి, అనుక్షణం ఆధ్యాత్మిక మార్గం పెరుగుతా ఉంది. కానీ దుఃఖం పెరుగుతానే ఉంది, రోగం పెరుగుతానే ఉంది, మనిషి ఆందోళన చెందుతానే ఉన్నాడు, ఆనందం అనేది దూరం అయిపోతా ఉంది. అంటే ఇవన్నీ మార్గాల్లో మనం ముందుకు వెళ్తున్నామా, సరైన మార్గంలోకి వెళ్తున్నామా లేదా అంటే ఎవరికి వాళ్ళకి తెలుసు. కాబట్టి సరైన మార్గాన్ని అందించాలి అంటే వ్యక్తి సెంటర్ కాకుండా, అంటే ఒక దైవాన్ని సెంటర్ చేసుకోవటం కాకుండా, ఒక మతాన్ని సెంటర్ చేసుకోవటం కాకుండా, ఒక వ్యక్తిని సెంటర్ చేయకుండా, నీ యొక్క బ్రెత్ అనేదే నీ సెంటర్ చేసుకోవాలి. నీ యొక్క శ్వాస అనే గురువునే నువ్వు పట్టుకోవాలి. నువ్వు బయట ఎక్కడ నువ్వు ఎతికినా నీ యొక్క కన్ఫ్యూషన్ అనేది వచ్చేస్తది. ఏ మార్గం ఆచరించాలి అంటే భగవద్గీతలో విన్నప్పుడు కూడా మళ్ళీ అన్ని మార్గాలు చూసినప్పుడు భక్తి మార్గము, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, మరి మోక్ష ఆఖరికి ఏం చెప్తారంటే ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని కూడా అన్నిటినీ ఏ కోరికలు లేకుండా చేయాలి. నీ కోరికలు ఉన్నా కానీ దాని ఫలం పట్ల నీ కోరిక లేకుండా చేయాలి. ఇవన్నీ ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలన్నిటినీ కూడా ఒక మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఆ జ్ఞానాన్ని అంతటిని, పతంజలి చెప్పినటువంటి అష్టాంగ మార్గాన్ని, యమ నియమాలని అన్నిటిని మొత్తం గ్రైండ్ లో చేసేసి ఒక జ్యూస్ చేసిన తర్వాత దానిలోంచి 2 డ్రాప్స్ తీశాను అని చెప్పారు పత్రి సార్. దానిలోంచి 2 డ్రాప్స్ వచ్చినాయి. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వెస్టర్న్ కంట్రీస్ లో కానీ, ఇండియన్ కంట్రీస్ లో కానీ, వేదాంగాల్లో కానీ మొత్తం ఎసెన్స్ అంతా తీస్తే 2 డ్రాప్స్ వచ్చినాయి. ఒకటి ధ్యానము, 2 అహింస. ఎందుకంటే ధ్యానం అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటము, నీ యొక్క దుఃఖ రాహిత్యాన్ని పొందటము. అహింస అంటే అదే మమాత్మ సర్వభూతాత్మ, నీలో ఉన్న చైతన్యమే అంతటా ఉన్నది. నువ్వు ఇంకో దగ్గరని హింసకు గురి చేస్తున్నావు అంటే నిన్ను నువ్వు హింసకు గురి చేసుకున్నట్టే. కాబట్టి రెండోది ఏదైతే ఉందో అహింస అనేది అదే మమాత్మ సర్వభూతాత్మ, అదే ముక్తి. అది రాకుండా నీకు ముక్తి అనేది రాదు. ఎందుకంటే అందరిలో ఉంది అదే అని నాకు తెలియకపోతే నేను మాటల ద్వారా, చేతల ద్వారా, ఆలోచన ద్వారా నేను ఇంకొకళ్ళ నాశనాన్ని నేను కోరుకుంటా ఉంటే, ఇంకొకళ్ళ బాధపడాలని కోరుకుంటా ఉంటే, ఇంకొకళ్ళు దుఃఖపడాలని కోరుకుంటా ఉంటే, మనసా వాచ కర్మణ నా జీవితంలో చేతల్లో హింస అనే దాన్ని వదిలిపెట్టకుండా ఉంటే నాకు ఎలా వస్తుంది ముక్తి? ఎలా వస్తుంది? నా చెయ్యి నేను ఒక చేత్తో ఇంకో చెయ్యిని నేను నరుక్కుంటా, నేను ఆనందంగా ఎలా ఉంటాను? నా కన్నుని ఒక వేలుతో నా కన్నుని నేను పొడుచుకుంటా, నేను ఎలా ఆనందంగా ఉంటాను? ఎలా సంతోషంగా ఉంటాను? కాబట్టి ఇదంతా కన్ఫ్యూషన్ గా ఉంటది. అది వదిలేసి ఇది వదిలేసి అది అని పట్టుకుంటే అట్లా కాకుండా ఏంటంటే సారు ఇవన్నిటిని తీసి పక్కన పెట్టేసి ఇదంతా ఏమొద్దబ్బాయి, నువ్వు 2 చెయ్యి. ఒకటి శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ శ్వాసే నువ్వు గురువు, నేను నీ గురువుని కాదు. నీ శ్వాసే నీ గురువు. శ్వాస అనే గురువుని పట్టుకో తప్ప నన్ను పట్టుకోవద్దు, లేకపోతే ఇంకో గురువుని పట్టుకోవద్దు, ఇంకో గ్రంథాన్ని పట్టుకోవద్దు. అవన్నీ రిఫరెన్స్. పట్టుకోవద్దంటే రిఫరెన్స్ కోసం నీకే సందేహం వచ్చినా భగవద్గీత తెరువు, రిఫరెన్స్ చూసుకో. దీనిలో ఏం చెప్పాడు కృష్ణ భగవాన్ అని రిఫరెన్స్ చేసుకో, కానీ అది కాదు. నువ్వు నీ యొక్క శ్వాసను పట్టుకున్నప్పుడు మాత్రమే నీ లోపలికి నువ్వు వెళ్ళి నీ అంతరాత్మని నువ్వు ఎప్పుడైతే వినగలుగుతావో, నీ అంతరాత్మ ఏదైతే ఉందో అదే సాక్షాత్ భగవత్ స్వరూపము. నీ ఆత్మస్వరూపమే సాక్షాత్ భగవత్ స్వరూపం. కాబట్టి నీ అంతరాత్మను వినటానికి అడ్డుగా ఉన్నటువంటి మనసును శూన్యం చేసుకొని నీ అంతరాత్మను విను. నీ శ్వాసే నీ గురువు, నీ అంతరాత్మే భగవంతుడు, నీ దేహమే దేవాలయము. నీ మనస్సు అనేది ప్రపంచంలో తీసుకెళ్తుంది, నీ అంతరంలోకి కూడా తీసుకెళ్తుంది. ప్రపంచంలోకి తీసుకెళ్ళటానికి ఇంద్రియాలు కాబట్టి ఇంద్రియాలన్నిటిని నువ్వు కట్టడి చేసి కొద్దిసేపు దానికి పూర్తి విశ్రాంతినిచ్చి నువ్వు ఎప్పుడైతే నీ మనోపలకాన్ని అంతర్ముఖం చేస్తావో నీ ఆత్మని నీకు పరిచయం చేస్తుంది, నిన్ను నీకు పరిచయం చేస్తుంది. నిన్ను నువ్వు పరిచయం చేసుకోవటం
ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, నీ గురించి నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకున్నట్టే అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆత్మను ఉద్ధరించుకోవడానికి ఏం లేదు, ఆత్మని ఉద్ధరించేది లేదు, అది పుట్టేది కాదు, చనిపోయేది కాదు. ఆత్మ అంటే సాక్షి, దానిలో ఉంది అంతే, మన లోపల ఉండి మనం నడిపిస్తా ఉంది. ఒక విద్యుత్ ఉంది, అదేం చేస్తుంది? మనం స్విచ్ చేసుకుంటే మన ఫ్యాన్ తిరుగుతుంది, మనం స్విచ్ చేసుకుంటే మనకి ఏసీ వస్తుంది, మనం స్విచ్ చేసుకుంటే మన సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది. అంటే కరెంటుది అదేం చేయదు, అది అలా ఉంది అంతే. కానీ స్విచ్ అనేది జ్ఞానము, ఇది అనేది మన జీవితంలో ఇన్స్ట్రుమెంట్. అర్థమవుతుంది కదా? అంటే మన మనస్సు అనేది ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అంతే, కానీ నీ జ్ఞానం అనేది స్విచ్, నీవు అనేది సాక్షి. నీకేం కావాలనిపిస్తే అప్పుడు నాకు ఏసీ కావాలి, ఓకే స్విచ్ చేసుకో. నాకు ఆరోగ్యం కావాలి, నువ్వు స్విచ్ చేసుకో. నాకు మనశ్శాంతి కావాలి, స్విచ్ చేసుకో. నా బుద్ధి వికాసం కావాలి, స్విచ్ చేసుకో. నా జీవితం పండగ చేసుకోవాలి, స్విచ్ చేసుకో. నీకేం కావాలన్నా నువ్వేం చేయాలంటే మనస్సు అనే దాన్ని బయటికి వెళ్లకుండా నువ్వు ఆఫ్ చేసి నువ్వు దాన్ని శూన్యం చేసుకుంటే నీకు ఏమి కావాలో అది అంతా కూడా ఆల్రెడీ వ్యక్తీకరించే ఉంది. సృష్టి అంతా కూడా అంతా ఉంది, ఈ సృష్టిలో సమస్తం ఉంది, నీలో సమస్తం ఉంది, ఈ సృష్టిలో సమస్తం ఉంది. కానీ ఆ పొందే మార్గం కోసం నువ్వు ఇలా తిరిగి వస్తున్నావు, ఇలా తిరుగుతున్నావు, వ్యక్తిని చూస్తున్నావు. దేవుణ్ణి పట్టుకోవాలా, ఏ గురువుని పట్టుకోవాలా, లేకపోతే ఏ గ్రంథాన్ని పట్టుకోవాలా, ఏది సరైంది, ఆయన అలా చెప్పాడు, ఈయన ఇలా చెప్పాడు, వీటన్నిటి చుట్టూ తిరుగుతున్నా గానీ నువ్వు ఎవరి చుట్టూ తిరగొద్దు, నీ చుట్టూ నువ్వు తిరుగు. ఆత్మ ప్రదక్షిణ చేపిస్తారు పూజ చేస్తే. పూజ అయిన తర్వాత ప్రదక్షిణ చేయమన్న, ధ్యానం చేయి అంటారు, ఆత్మ ప్రదక్షిణ చేపిస్తారు. ఎక్కడ చేపిస్తారు? మన చుట్టూ మనమే తిరుగుతాం. నీ చుట్టూ నువ్వు తిరగాలి, నీ లోపలికి నువ్వు వెళ్ళాలి, నీతో నువ్వు ఉండాలి. అదే అప్పో దీపో భవ అంటే, నీ వాస్తవాన్ని నువ్వు సృష్టించుకోవటం అంటే. అంతేగాని ఇంకా ఏది కాదు. నీ మనస్సుని నీ అంతరాత్మ నుంచి ఏదైతే భావన వస్తుందో నీ మనస్సుకి చెప్పి, నీ మనస్సు ఏదైతే చేయటానికి సిద్ధంగా ఉందో దాన్ని నువ్వు ఆటంకపరచకుండా నువ్వు సాక్షిగా ఉండగలగటమే దాని సరైన రూట్ లో రిఫరెన్స్ చూసుకొని, భగవద్గీతలో రిఫరెన్స్ చూసుకొని, లేకపోతే బైబిల్లో రిఫరెన్స్ చూసుకొని, ఖురాన్లో రిఫరెన్స్ చూసుకొని, లేకపోతే మన భారతంలో వేదాల్లో ఉండదాన్ని రిఫరెన్స్ చూసుకొని నువ్వు నీ జీవితంలో అప్లై చేసుకుంటా సరైన మార్గంలోనే ఉన్నాను అని చెప్పేసి నువ్వు ఆ పాత్రను గమనించుకోవాలి తప్ప నువ్వు వాటమ్మటే పడి పోవద్దు. పోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంటే ప్రతి దానిలో కూడా రెండు రకాలుగా ఉంటది. ఒకటి ఎస్ అని ఉంటది, రెండు నో అంటది. దీన్ని పత్రిసారి చెప్పారు విచిత్ర విరుద్ధ సిద్ధాంతం అని చెప్పేసి. కర్మ సిద్ధాంతం ఎవరికైనా పనిచేస్తుంది, కర్మ అంటే ఎవరికైనా అంతే అని చెప్తారు. అది మళ్ళీ ఏం చెప్తారు? బ్రహ్మజ్ఞానికి గోహత్య పాతకం అంటదని చెప్తారు. ఇదేంటి మరి? అంటే నువ్వు బ్రహ్మజ్ఞాని అయితే గోహత్య పాతకం అంటది. గోవుని చంపితే ఎవరికైనా పాపమే కదా. మళ్ళీ బ్రహ్మజ్ఞాని అయితే గోహత్య పాతకం అంటదంటారు. అంటే ఏంటి? ప్రతిదీ కూడా ఇట్లా ఏముంటదంటే మనకి అర్థమవుతా ఉంటది, అర్థం కాదు. ఎందుకంటే మనం ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళలేదు కాబట్టి, ఈ కన్ఫ్యూజ్ లో మనం ఉంటాం కాబట్టి. అలా కాకుండా మనం శ్వాస అనే గురువు నిరంతరం పట్టుకోవాలి. నా మనసుకి నేనేం చెప్తున్నానో గ్రహించుకోవాలి. మనసుకు చెప్పిన తర్వాత దాన్ని నేను పర్ఫెక్ట్ గా ఆచరించటానికి ఎక్కడైనా బద్దకిస్తున్నానా, ఎక్కడైనా సోమర్తనం నేను ప్రకటిస్తున్నానా, నా బద్ధకాన్ని నా సోమర్తనాన్ని వదిలించుకోవటం కోసం నేను మరింతగా ధ్యానం చేయాలి, మరింత ఎరుకతో ఉండాలి అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళాలి. మరి నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, నేను వెళ్ళాలి కాబట్టి మరి కొద్దిగా ముందుగానే నేను వెళ్తాను. అనుకోకుండా నేను ఇంకో కొత్త అపాయింట్మెంట్ వచ్చింది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్పో దీపో భవకి మార్గదర్శకాలు, మనని దారి చూపించేవి. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, సరైన ధ్యానం చేయాలంటే ఎప్పుడు నిరంతరం నీకు ఎప్పుడు కావాలన్నా, ఎప్పుడు ఇక్కడ కొద్దిగా మురికి పట్టిందన్నా వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో ఒక
ఆ కొద్దిగా మరకపడింది అనగానే ఏం చేస్తాం, వెంటనే క్లీన్ చేస్తాం కదా. ఇక్కడ కొద్దిగా మనకి మనం చెప్పినట్టు మనం ఉండలేకపోతున్నాం, మనం అనుకున్నట్టు మనం ఉండలేకపోతున్నాం అని మనకి అనిపించినప్పుడల్లా వెంటనే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇక్కడ క్లీన్ చేసుకోవాలి, అంతే, ఏం లేదు. మనకి ఎప్పుడు నేను నేను సరిగా లేదు అని మనకు అనిపిస్తే చాలు. నా మనసు సరిగా లేదు, నా ఒంట్లో సరిగా లేదు, నా బుద్ధి సరిగా లేదు, నా జ్ఞానం సరిగా లేదు, నేను సరిగా లేను అని మనకి ఏ క్షణం అనిపించినా వెంటనే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడమే. మనం క్లీన్ చేసుకోవాలి మైండ్. సరైన ధ్యానం. అట్లాగే వ్యక్తి పూజ విగ్రహారాధన వద్దు. మాస్టర్స్ కూడా ఎంతో మంది మాస్టర్స్ వచ్చి మీకు చెప్తా ఉంటారు, మాస్టర్ని పట్టుకోవద్దు, మాస్టర్ చెప్పిన జ్ఞానాన్ని పట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, నేను కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ చెప్తా ఉంటాను, మాస్టర్ని పట్టుకుంటున్నారు, మాస్టర్ని పట్టుకోవద్దు. శంకర్రావు గారు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. పత్రి సార్ నన్నే పట్టుకోవద్దు, నా జ్ఞానాన్ని పట్టుకోమంటే మళ్ళీ మనం జ్ఞానాన్ని వదిలేసి వాళ్ళని పట్టుకోవడం అంటే మనం ఎక్కడున్నట్టు? నోట్ దిస్ పాయింట్, గుర్తుంచుకోండి. మాస్టర్ని పట్టుకోవద్దు, మాస్టర్ని పట్టుకోవద్దు. వేల సంవత్సరాల నుంచి గురువుల్ని, దేవుళ్ళని, వ్యక్తుల్ని పట్టుకొని అపమార్గం పట్టి మతాలుగా మారిపోయినటువంటి మానవాళ్ళందరినీ మతాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా జ్ఞాన మార్గంలో మాత్రమే ప్రయాణం చేయించడానికి వచ్చారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. నన్ను కూడా పట్టుకోవద్దు అని చెప్పారు. కానీ మళ్ళీ పత్రిజీ నన్ను పట్టుకోవద్దంటే పత్రిజీ శిష్యులైనటువంటి వ్యక్తుల్ని ఎవరినైతే ఉన్నారో మాస్టర్స్ ని మీరు పట్టుకున్నారంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. నోట్ దిస్ పాయింట్. ఎవరికైనా అలాంటి భావాలు ఉంటే, ఎవరో గొప్పవాళ్ళు అంటే అందరూ గొప్పవాళ్లే, ఎవరు నువ్వు తక్కువ కాదు, నేను తక్కువ కాదు, నేను కొద్ది ముందు తెలుసుకున్నాను అంతే తప్ప మీరు గుడ్డెత్తి చేయబడ్డట్టు ఆ మాస్టర్ వెనకే పోవద్దు. 100 మంది మాస్టర్స్ వినండి, 100 దగ్గర 100 పదాలు తెలుసుకోండి, మీకు ఏది సూట్ అయిందో దాన్ని మాత్రం పట్టుకోండి. కానీ ఆ మాస్టర్ని మాత్రమే పట్టుకొని ఈయనే సరైన మాస్టర్, ఈయన లేకపోతే నేను ఎదగను అని అనుకున్నారు అంటే మళ్ళీ ఏదైతే మనం అంతకు ముందు పత్రిజీ వచ్చి రాకముందు ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో అదే మత భావాల్లోకో, వ్యక్తి భావాల్లోకో, గురువు అనేది వ్యక్తి అనే భావాల్లోకి వెళ్ళిపోతారు. గురువు అంటే వ్యక్తి కాదు, గురువు అంటే మనలో ఉన్న శక్తిని మనకి చూపించేదే తప్ప వ్యక్తి కాదు. వ్యక్తి ఆరాధన వద్దు, వ్యక్తిని పట్టుకోవద్దు, జ్ఞానాన్ని పట్టుకోండి. జ్ఞానాన్ని పట్టుకుంటానికి ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస ప్లస్ నేను జన్మరాహిత్యాన్ని, దుఃఖరాహిత్యాన్ని పొందుతున్నానా లేదా అనేదే తప్ప ఎవరు చేయబట్టుకొని తీసుకెళ్లరు. ఎవరైనా చేయబట్టుకొని తీసుకెళ్తారు అనే భ్రమల్లా ఉంటే మీరు కుక్కతో పట్టుకొని గోదావరి ఈదినట్లే. పత్రిజీ నేనే ఏం చేయను నీకు, నీ సావు నువ్వు చావు అని చెప్పారు. ఎన్నోసార్లు మేము ఏదన్నా ప్రశ్న అడిగేవాళ్ళం, సార్ ఇలా ఉంది, మా ఇంట్లో ఇలా ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది అంటే నీ సావు నువ్వు చావు, నేనేం చేయను, నువ్వు దూకలేకపోతే చెప్పు, నేను వచ్చి తోస్తాననేవాళ్ళు. నేను రక్షిస్తానని చెప్పలేదు, నేను కాపాడుతానని చెప్పలేదు. 22 సంవత్సరాల పాటు ఆయన అమ్మటే తిరిగాం. కానీ ఇప్పటికి కూడా మరి నేనేదో రక్షిస్తాను, నేనేదో చేస్తాను, నేనేదో నిన్ను ముక్తి మార్గానికి, మోక్ష మార్గానికి తీసుకెళ్తాను, నా ఏమంటే మీరు నడవండి అని ఎవరైనా చెప్తుంటే మాస్టర్ మీట్లోకి వెళ్ళిపోయాను. మీట్లోకి ప్రయాణం అవ్వాలి. కాబట్టి మరి నన్ను కొద్దిగా క్షమించండి, ఒక పావు గంట ముందుగానే నేను మిమ్మల్ని అందరికీ సెలవు చెప్తున్నా. మళ్ళీ ఇంకో రోజు నాకు ఇంకో క్లాస్ ఉంది, ఆ రోజు తప్పనిసరిగా మీ అందరితో కలుస్తాను. ఇంకా సవివరంగా విషయాలు తెలుసుకుందాం. ప్రశ్నలు సమాధానాలు కూడా నెక్స్ట్ క్లాస్ లో తీసుకుందాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జూమ్ సభ్యులందరికీ, అట్లాగే మరి మన శివ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, పితామహ బ్రహ్మర్షి పత్రిజీ అంటే గుర్తుంచుకోండి, శ్వాస అనే గురువుని మనకి పరిచయం చేశారు, మనలోని దైవత్వాన్ని మనకి ఎరుకపరిచారు. దట్ ఈజ్ పత్రిజీ, దట్ ఈజ్ పత్రిజీ, దట్ ఈజ్ పత్రిజీ. వారికి శాస్త్రకోటి ఆత్మ ప్రణామాలు. మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు.